The Chennai Shopping Mall lo sensational Dasara Triple Dhammaka. For gifts, combo offers, instant discounts. సీత ప్రయాణం కృష్ణతో. ఈ సినిమా టైటిల్ చాలా బాగుందండి. Thank you so much. సినిమాకి రైటర్ మీరు, ప్రొడ్యూసర్ మీరు, మిమ్మల్ని మీరే హీరోయిన్ గా ఊహించుకుని ఈ స్టోరీ రాసారా? రోజా గారు, ఇప్పుడు అందరికి ముంబై భామలు కావాలి, తెల్ల తోలు కావాలి, ప్రేక్షకులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అనుకున్నారా? నా చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. 18 సంవత్సరాలు నేను టీవీలో యాంకర్ గా, ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, వదినగా, అమ్మగా కూడా నేను చాలా సీరియల్స్ చేశాను. సో ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారని నాకు నమ్మకం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సీత ప్రయాణం కృష్ణతో. ఈ టైటిలే కొత్తగా ఉంది కదా, ఈ సినిమా స్టోరీ కూడా అలాగే కొత్తగా ఉంటుంది. దినేష్, డాక్టర్ రోజా భారతి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 10th రిలీజ్ అవుతుంది. ఇంతకీ మనం ఇప్పుడు ఈ హీరోయిన్ గురించి కొంచెం స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, యాక్టర్ కమ్ యాంకర్, అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ ఓనర్, ప్రొడ్యూసర్ కూడా. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రోజా భారతి గారు. ఆవిడతో మాట్లాడి తన పర్సనల్ లైఫ్ తో పాటు ఈ సినిమా గురించి కూడా అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో రోజా గారు. హాయ్ అండి. మీ సినిమా టైటిల్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. పెట్టేటప్పుడే చాలా భయంతో పెట్టాను, బట్ అదే మాకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అన్నట్టు. ఫస్ట్ టైటిల్ తోనే అరే ఇదేంటి కొత్తగా ఉంది అనేటట్టు వచ్చింది. ఏకపత్ని వ్రతుడు రాముడు, సీత ఆయన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తి, మనందరికి కూడా ఆదర్శప్రాయురాలు. ఇటు చూస్తే కృష్ణ. సీతకి కృష్ణకి ఎలా అండి ఆ ప్రయాణం ఏంటి? ఈ టైటిల్ తోనే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఉద్దేశం కూడా అదే. అండ్ స్టోరీకి చాలా రిలేటెడ్ గా ఉంటుంది. ఒక సీత లాంటి అమ్మాయికి కృష్ణుడు లాంటి భర్త దొరికితే వాళ్ళ ప్రయాణం ఎలా సాగుతుంది అనేదే మా కాన్సెప్ట్ అన్నమాట. సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో రిలేషన్స్ చాలా ఈజీగా ఇలా విడిపోతున్నారు, డివోర్స్ అయిపోతున్నాయి. ఈవెన్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోతూ ఉన్నారు. అది ఎందుకు అవుతుంది? అండ్ ఒకరు కాకపోతే ఇంకొకరు అంటే ఇక్కడ దొరకలేని ప్రేమ ఇంకొకరి దగ్గర దొరుకుతుందేమో, ఇంకొకరి దగ్గర దొరుకుతుందేమో అని చెప్పి షిఫ్ట్ అయిపోతా ఉన్నారు రిలేషన్స్ అనేవి. సో ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని తీసుకుని ఒక కథగా చేసిన మా ప్రయత్నమే సీత ప్రయాణం కృష్ణతో. సీత లాంటి అమ్మాయి అన్నారు, కానీ పోస్టర్స్ లో చూసినప్పుడు మీరు మోడర్న్ డ్రెస్సెస్ లో కనిపిస్తున్నారు. ఎలా ఉండబోతోంది స్టోరీ? సీత కృష్ణుడి కోసం ఎలా మారింది, మళ్ళీ కృష్ణుడిని రాముడిగా ఎలా మార్చుకుంది అన్నప్పుడు, సో సీత తన పరిధి దాటకుండా, ఎందుకంటే మా టైటిల్లో ఉన్నది సీత, చాలా పవర్ఫుల్ నేమ్. సో ఆ గీత దాటకుండా చాలా జాగ్రత్తగా విత్ ఇన్ ద లిమిట్స్లో, బౌండరీస్లో చేసుకున్న సినిమా అనమాట. సో చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుని ఫుల్ ఎంజాయ్ చేసి వస్తూ ఒక చిన్న లెసన్ తెలుసుకుని వస్తాము. రోజా గారు, హీరోయిన్ అంటే స్లిమ్ గా ఉండాలి, మెరుపు తీగలా కనిపించాలి, ఎక్కడి నుంచో వస్తే గానీ దేవకన్యలా ఉంటే గానీ యాక్సెప్ట్ చేయరు చాలా వరకు ప్రేక్షకులు. మీకేమో 15 years కే పెళ్ళయింది, 16 ఏళ్లకు ఒక బాబు పుట్టాడు, ఇప్పుడు మీ బాబు డిగ్రీ చదువుతున్నాడు. అలాంటిది మీరు ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఎందుకు ఈ సినిమాలో డైరెక్ట్ గా మీరే హీరోయిన్ గా యాక్ట్ చేయాలి అనిపించింది? హీరోస్ అందరు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారండి, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళు హీరోలుగా కంటిన్యూ అయినప్పుడు హీరోయిన్స్ గా మనం ఎందుకు రాకూడదు? వై నాట్ వి? అంటే మనకంటే చాలా, అంటే పెళ్ళి అనేది మన దాని ఏమంటారు, టాలెంట్ని ఆపకూడదు అనేది నా కాన్సెప్ట్. పిల్లలు ఉన్నారా లేదంటే పెళ్ళయిందా అనేది పక్కన పెడితే మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఆ క్యారెక్టర్కి మనం సరిపోతామా లేదా. సో ఇప్పుడు అది మారింది. అనసూయ గారు కానీ వీళ్ళంతా రావడము, అంటే పెళ్ళైన వాళ్ళు ఎవరు రాకూడదు, లేదంటే ఇలాంటి సెర్టెన్ క్యారెక్టర్స్ మాత్రమే చేయడానికి సరిపోతారు, వదినో అమ్మో అన్న ట్రెండ్కి వచ్చేసాము. సో అవన్నీ తెప్పించాలి. సన్నగా ఉంటేనే హీరోయిన్ కాదు, కథకి సరిపోయే వాళ్ళు ఎవరైనా హీరోయిన్ అనే కాన్సెప్ట్ నాది. హీరో దినేష్ గురించి చెప్పండి. తను కూడా మరీ యంగ్ గా ఏం కనిపించట్లేదు, అంటే ఈ రోజుల్లో 20-22 ఏళ్లకే హీరోస్ అయిపోతున్నారు కదా, తను కూడా ఒక 30 years ఓల్డ్ లా కనిపిస్తున్నారు. సో దినేష్ గారు క్యారెక్టర్ ఏంటంటే రోల్ కోసం చెప్పాలి. యాక్చువల్గా ఆ రోల్ ఏంటంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక గుడ్ లుకింగ్ అన్మెయింటెనెన్స్, అంటే మెయింటెనెన్స్ చేయని ఒక అబ్బాయి కోసం మేము వెతికాము. అంటే అప్పట్లో శ్రీకాంత్ గారి లుక్లో కావాలి, అంటే 6 ప్యాక్లు ఉండి
అలా యంగ్గా ఉండి అలా కాకుండా 27-28 ఏజ్లో కూడా మెయింటైన్ చేయకపోతే అలాగే కనిపిస్తారు చాలామంది. సో అలా ఉన్న ఒక గుడ్ లుకింగ్ గాయ్ కోసం మేము ఆల్మోస్ట్ ఒక 60 మంది వరకు చూసాం హీరోస్ని. టాప్లో ఉన్న వాళ్ళలోని అంటే కొత్త సినిమా కదా, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకుందామని చూసాము, లేదంటే కొత్త వాళ్ళు ఆ లుక్ ఉన్నారేమో చూసాం. కానీ లాస్ట్కి దినేష్ గారు యాక్చువల్లీ వాళ్ళ మావయ్య గారిని డ్రాప్ చేద్దామని వచ్చారు మా ఆఫీస్కి. సో వాళ్ళ మావయ్య గారు కూడా డైరెక్టర్ అనమాట. సడన్గా చూసారు ఇతను బాగున్నాడు కదా, అవును తిని చేస్తాడేమో అడుగుదామని చెప్పి అడిగాం, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే మా సినిమా అంతా భూపాల్లో జరిగింది. ఈ సినిమా కమిట్ అయ్యే హీరో 30 days ఇంకే ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా మాతో పాటు వచ్చేయాలి. ఆయన ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు. సో ఈ సినిమా ఉంది ఇలాగా మీరు చేస్తారా అంటే ఆయన కథ వింటాను ఒకసారి అన్నారు. కథ ఇలా విన్నా వెంటనే 30 రోజులు కాదు ఎన్ని రోజులైనా ఇస్తా, నేను దానికోసం కష్టపడతా అని చెప్పి వచ్చేసారు అనమాట. సో సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఎవరైనా ఉన్నారు అంటే మా హీరో. ఆయన వరకు మా అదృష్టం యాక్చువల్గా. 60 members ని చూసి అందులో ఒకరిని దినేష్ గారిని హీరోగా సెలెక్ట్ చేసాము అన్నారు. మరి హీరోయిన్ సంగతి ఏంటండి? ఎందుకు అంటే ఈ సినిమాకి రైటర్ మీరే, స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ మీరు. అంటే మిమ్మల్ని మీరే హీరోయిన్ గా ఊహించుకుని ఈ స్టోరీ రాసారా? అస్సలు కాదండి, ఇది చాలా మందికి తెలియదు. అందరూ అనుకుంటారు తనకు తను ఇష్టంగా మూవీ చేసుకుందేమో అని. ప్రొడ్యూసర్ గా హీరోయిన్ గా ఒకే ప్రాజెక్ట్ ఉండడం ఎంత కష్టమో ఆల్రెడీ చేస్తున్న ప్రొడ్యూసర్స్ కి కానీ, రెండు మెయింటైన్ చేసిన వాళ్ళకి కానీ తెలుస్తుంది. ఎంత టార్చర్ ఉంటుందంటే ప్రొడ్యూసర్ గా మార్నింగ్ మేనేజర్ కంటే ముందు మనమే లేస్తాం. 4:35 కల్లా లేచి ప్రొడక్షన్ రెడీ అయిందా లేదా, అందరికి వెహికల్స్ వెళ్ళాయా లేదా, అందరూ సెట్కి వెళ్ళారా లేదా, అందరికి ఫుడ్ రెడీ అయిందా లేదా, ఎందుకంటే మా షూటింగ్ అంతా అవుట్డోర్. ఇదంతా చెక్ చేసుకుని అప్పుడు నేను మళ్ళీ హీరోయిన్ గా చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ సెట్కి వెళ్ళి ఆ ప్రెజర్ కూడా పక్కన పెట్టి యాక్ట్ చేయాలి. అండ్ ఈ మధ్యలో కూడా హడల్స్ వస్తూనే ఉంటాయి. ఆర్ట్ వర్క్ లో ఇది లేదని, అది లేదని, ఫుడ్స్ టైంకి రాలేదని, లేదంటే ఎవరికో హెల్త్ బాగాలేదు అక్కడ సిక్ అయ్యారని. ఇలా అంటే మేము ఆల్మోస్ట్ 26 days నేను 3 hours పడుకుని వర్క్ చేసిన సినిమా ఇది. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే సీత కూడా చాలా లావుగా ఉండేది, ఒక బొద్దుగా ఉన్న ఒక అమ్మాయిలా కావాలి. మేము చాలా మందిని చూసాము. అలాగని కొత్త వాళ్ళని పెట్టుకుందామంటే ఆ ఎమోషన్స్ క్లియర్గా పండించగలిగి ఉండాలి. ఎందుకంటే సీత చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ చేయడానికి మాకు ఎవరు అంత ధైర్యం చేయలేదు. కొంచెం లావు అవుతారా అంటే ఎంత అంటే 10-15 kgs పెడతారా అంటే ఇదో చిన్న సినిమా రిలీజ్ అవుతుందో కూడా లేదో తెలీదు, మేము ఎందుకు లావు అవ్వాలి, మాకు కెరీర్ పోతుంది అని చెప్పి ఎవరు రాలేదు. సరే ఏదైతే అయింది నేనే దిగేద్దాం, ఆర్టిస్ట్ నేనే కదా. సో డైరెక్టర్ గారికి చెప్పాను, నేను 10ంటికి వస్తానండి సెట్లోకి, మీకు ఓకేనా, అప్పటి వరకు మిగతా వాళ్ళు చేసుకోండి, మిగతా ఇవన్నీ నేను సెట్ చేసుకుని సెట్లోకి వస్తా అంటే వాళ్ళు కోఆపరేట్ చేశారనమాట. అలా నేను చేయాల్సి వచ్చింది సీతగా. నెక్స్ట్ టైం మాత్రం ప్రొడ్యూసర్గా హీరోయిన్గా ఏ ప్రాజెక్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాతోటి చేస్తే ఏదో ఒకటే అయితే ప్రొడ్యూసర్గా కూర్చోవాలి లేదా ఆర్టిస్ట్గానే చేయాలి, రెండు టార్చర్ అండి. రోజా గారు తప్పుగా అనుకోకండి, నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అని. ఇప్పుడు అందరికి ముంబై భామలు కావాలి, తెల్ల తోలు కావాలి. మరి మీరు ఆ క్యారెక్టర్ కి ఫిట్ అవ్వచ్చు, కానీ ప్రేక్షకులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే నేను నా చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. 18 సంవత్సరాలు ఈ రోజుకి. 18 సంవత్సరాలు నేను టీవీలో యాంకర్గా, ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, వదినగా, అమ్మగా కూడా నేను చాలా సీరియల్స్ చేశాను. చేసిన ప్రతి సీరియల్లో నన్ను ఆదరించారు. సో అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో వాళ్ళ అమ్మాయిగా నేను తెలుసు. సో నేను వాళ్ళందరికీ నచ్చేటట్టు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా మాత్రమే మనం చేసాము. సో ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. మీకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, ప్రొడ్యూసర్ మీరు, ఇప్పుడు స్టోరీస్ రాస్తున్నారు, హీరోయిన్ గా చేస్తున్నారు, యాంకర్ గా ఉన్నారు, యాక్ట్రెస్ మీరు. ఒక విమెన్ గా ఇన్ని రోల్స్, ఇంత మల్టీ టాలెంటెడ్ గా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఫైర్ అండి. అంటే నాకు తెలిసింది ఇది ఒకటే, చిన్నప్పటి నుంచి స్కూలు ఫ్రెండ్స్ కంటే కూడా ఆర్టిస్టులు, సెట్లు, యాక్టింగ్ ఇదే. అంటే నేను 6th class ఉన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్గా వచ్చేసాను. సో నాకు తెలిసింది ఇదే. నాకు ఫుడ్ ఓకే, మనం బతకాలి అంటే ఒక పని వస్తేనే బతకగలుగుంటారు కదా, చదువుకున్న వాళ్ళు ఐటీ జాబ్స్ ఎలా చేస్తారో అలా నేను ఈ ఫీల్డ్ మాత్రమే నాకు తెలుసు. నేను ఏమైనా చేయగలను అంటే ఒకటి యాంకరింగ్ చేయగలను, లేదా యాక్టింగ్ చేయగలను, లేదా డైరెక్షన్ వైపు వెళ్ళగలను. ఇంకా కెమెరా ఒకటి నేర్చుకోలేదు. సో ప్రొడక్షన్ సైడ్ ఇవన్నీ చూసుకోగలం. అంటే మనకు తెలిసింది డే స్టార్ట్ అవ్వడం దాంతో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం దాంతోనే ఎండ్ అయింది. కాబట్టి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇందులోనే ఉంది. కాబట్టి సో ఇది నాకు ఏదైనా పని నచ్చి చేస్తే కష్టంగా అనిపించదు అంటారు కదా. సో నేను చాలా ఇష్టంగా చేస్తున్న పని. హీరోయిన్ అంటే డాన్సులు చేయాలి, చాలా బాగుండాలి, క్యూట్ గా అనిపించాలి. ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది? డాన్సులు బాగా చేసేసారా?
సీత ప్రయాణం కృష్ణతలో రెండు సాంగ్స్ ఉన్నాయండి. ఒకటి మూవీతో పాటు వెళ్ళిపోతుంది, రెండు వచ్చేసి మధ్యలో మేము ఏదో ప్రయత్నం చేసాం కానీ అది ఎంత చూడాలి అంటే ఫుల్ లెంత్ డాన్స్లు ఫ్లోర్ స్టెప్లు అలా కాదు, ఒక ఫీల్ గుడ్ సాంగ్. ఇంకా కమింగ్ టు హీరోయిన్ క్యూట్ గా ఉండాలి, తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారు అనేది ఎప్పుడో పోయిందండి. అలా అనుకుంటే రజనీకాంత్ గారు, చిరంజీవి గారు వీళ్ళెవరు వచ్చేవారు కూడా. క్యూట్నెస్ అనేది కళ, ఫేస్ లో ఒక కళ ఉండాలి అండ్ ఆ క్యారెక్టర్ ని పండించగలిగే అంత టాలెంట్ ఉండాలి. ఈ రెండు ఉంటే ఎవరైనా క్యూట్ గానే ఉంటారు అని అనుకోలేను. మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ తీశారు. అందులో ఆయన భార్య క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ మీరు చేశారు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది ఫస్ట్ నాకు వచ్చినప్పుడు అంటే నాకు మీరు అడిగిన డౌట్ నాకు వచ్చింది. ఆ సినిమా నా కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఇలా ప్రవీణ్ కుమార్ గారు సినిమా చేస్తున్నాము, మీరు ఒక మంచి రోల్ చేయాలి అని. చేస్తానండి, ఏం రోల్? హీరోయిన్ అండి అన్నారు. అప్పటికి అసలు నాకు లేదు మైండ్లో హీరోయిన్ ఇప్పుడు అంటే అప్పుడు నేను ఇంకా అలా ఉన్నాను. యాక్చువల్గా ఈ సినిమా కోసం వెయిట్ పెరుగుతున్న టైంలో అన్నమాట. నేను చాలా లావుగా ఉన్నానండి ఇప్పుడు అన్నాను. లేదండి మాకు మీరే కావాలి, ఒకసారి మీరు సార్ చూసి మీరే కావాలన్నారు, ఒకసారి వస్తే ఆ లిప్ టెస్ట్ చేద్దాము అన్నారు. వెళ్ళిన తర్వాత ఎలాగే అవ్వదు అనుకుంటూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లిప్ టెస్ట్ చేసి లేదు సేమ్ ఉన్నారు మేడము, మీరు మెచ్యూర్డ్ అదంతా ఉన్నారు అని చెప్పి వెంటనే ఓకే చేశారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఓకే మనం మళ్ళీ చేయొచ్చు అని. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో అందరూ కూర్చున్నప్పుడు నా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆడియన్స్ అయిన రియాక్షన్ కానీ అండ్ దానికి వచ్చిన అప్లాజ్ కానీ నాలో చాలా ధైర్యం పెంచింది యాక్చువల్గా. ఓకే మంచి కాన్సెప్ట్ వస్తే ఆదరిస్తారు. ఇంతకీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు? ఇది టాస్క్. నాకు ఆయన కలిసినప్పుడు, ఇంటర్వ్యూలో కలిసినప్పుడు అంటే సెట్స్ లో నేను ఆయన్ని కలవలేదు, మేడం ని మాత్రమే నా కాన్సన్ట్రేషన్ ఉండే. ఆవిడ ఫోటోలు యూట్యూబ్ లో ఆవిడంతా వెతుక్కుని ఆవిడకి లాగా నేను మోల్డ్ చేసుకుని చేసేసా. మూవీ ప్రివ్యూకి వచ్చినప్పుడు సార్ వచ్చాక నా పిల్లకి భయం అవుతుంది, ఏమంటారు అని చెప్పి చాలా బాగా చేశారు. నాకు మా లక్ష్మిని చూస్తున్నట్టే అనిపించింది. తను అప్పుడు ఎలా రియాక్ట్ అయింది అవన్నీ కూడా చాలా క్లియర్గా, చాలా మెచ్యూర్డ్గా చేశారు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది అసలు. అండ్ మేడం కూడా కలిసినప్పుడు మేడం కూడా అన్నారు చాలా బాగా చేశారు, నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అన్నారు. మంచి కాంప్లిమెంట్ అయితే నాకు. ఇంతకుముందు మీరు ఏ సినిమాల్లో యాక్ట్ చేశారు? ఇంతకుముందు మీకు అర్ధ శతాబ్దం, గుండె జారి గలంతైంది, దూసుకెళ్తా, కాయరాజకాయ్, కీచక, ఫస్ట్ సినిమా సింహ. దాన్ని గుర్తుపట్ట 2 జడలు వేసుకుని ఉంటాను, అందులో చిన్నపిల్లలా ఉంటాను. సో ఈ మూవీస్ అన్ని చేశాను. ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ కౌచ్ అంటారు. ఆడపిల్లలు ఇప్పటికీ ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతూ ఉన్నారు. మీరు ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు ఎప్పుడైనా ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్? ఇండస్ట్రీలో అందరూ చెడ్డోళ్ళని చెప్పలేము, అందరూ మంచోళ్ళని చెప్పలేము. అందరికీ ఎక్కడో చోట ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఎవరైతే ఆల్రెడీ ఒక మెట్టు రీచ్ అయ్యి ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ నుంచి మనకి ఎప్పుడూ ప్రాబ్లం రాదు. కింద లెవెల్ వాళ్ళు ఉంటారు చూసారా, అంటే వాళ్ళు అసలు దేనికి పనికిరారని చెప్పాలా మరి ఏం చెప్పాలో నాకు అర్థం అవుతుంది. అంటే వాళ్ళ వల్ల ఒక ఉపయోగం లేదు. నిజంగా ఒక అమ్మాయిని నువ్వు నాతో వస్తావా ఇట్లా అడుగుతారు చూసారా, వాళ్ళు అసలు ఒక సినిమా చేయరు. వాళ్ళ వల్ల అసలు ఏది అవ్వదు. అవ్వని వాళ్ళు మాత్రమే దాన్ని రాంగ్గా యూజ్ చేసుకోవాలి అని చూస్తారు. నాకు ఎదురైనప్పుడు ఏంటంటే ఒకటి ఆ ప్రాజెక్ట్ వదిలేసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ మీద పోరాడి వాళ్ళతో గొడవ పడి వాళ్ళతో చేసుకోవాలి అంటే మన టైం వేస్ట్ అవుతుంది తప్పించి ఏం లేదు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి లేదు. మనకి గతంలో మీరు ఒక పర్సనల్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మీద డ్రగ్స్ అంటూ రైడ్స్ జరిగాయి కదా, ఎందుకు అలా జరిగింది? అది లాంగ్ స్టోరీ యాక్చువల్లీ. నేను ఒక అవార్డ్స్ ప్రోగ్రామ్ చేశానండి, ఖుషి మీడియా RR తెలుగు టీవీ అవార్డ్స్ అని. ఓన్లీ తెలుగు ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు మనకి కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కదా. సో తెలుగు వాళ్ళకి ఆఫర్స్ చాలా పోతున్నాయి, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో ఓన్లీ తెలుగు డైరెక్టర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు ఆర్టిస్టులు, తెలుగు హీరోలు, హీరోయిన్లు అలా అందరి తెలుగు వాళ్ళని తీసుకుని ఈటీవీ, జీ తెలుగు, జెమినీ, మా టీవీ నుంచి ఒక అవార్డ్ ఫంక్షన్ చేశాం. అది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దానికి మనకి హెల్ప్ చేస్తాము అని వచ్చారు ఒక ఆర్టిస్ట్, వాళ్ళ వైఫ్ వచ్చారు. సో వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పినప్పుడు మనం ఓకే విల్ డూ ఇట్ అని చెప్పేసి తీసుకున్నాం. వాళ్ళు నన్ను వాళ్ళ వైఫ్ పేరు ఆర్గనైజర్గా వేయమని అడిగారు. నేను ఇంత కష్టపడి ఇంత అమౌంట్ పెట్టి టైం పెట్టి చేసినప్పుడు మీకు చేసిన పనికి మీరు అమౌంట్ తీసుకుంటున్నారు కదా, మీకు కావాల్సిన రెస్పెక్ట్ మేము ఆన్ స్టేజ్ ఇస్తాము అని చెప్పాము. అదే సైడ్ లేదు మేము ఇంట్రెస్టెడ్ లేము, మేము క్విట్ అయిపోతాము అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పి మన ప్రోగ్రామ్ చేసేసాం. చేసిన నెక్స్ట్ డే ఈవెంట్ మేనేజర్ ఉన్నారు మదన్ శర్మ అని విజయవాడ నుంచి. సో ఆయన ఈవెంట్ అయ్యాక సిస్టర్ నాకు రావాల్సిన అమౌంట్ అంతా వచ్చేసింది, సో నేను వెళ్తున్నాను చెప్పారు. 10 days మన ఆఫీస్లో స్టే చేశారు ఆయన ఈవెంట్ వర్క్స్ కోసం.
నెక్స్ట్ డే పార్టీ పెట్టాము, అందరూ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ డిన్నర్ పార్టీ పెట్టాము. పెట్టిన టైంలో సడన్ గా పోలీసు రావడం జరిగింది. నేను ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు అని అడిగేటప్పటికి లేదండి ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది అన్నారు. ఓకే అండి మీరు చెక్ చేయండి అన్న. నాకు ఎక్కడో డౌట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరన్నా డ్రగ్స్ తీసుకుని ఉంటే ఏంటి పరిస్థితి, మనకు అలవాట్లేదు, నాకు అసలు నేను మందు కూడా అలవాట్లేదు. సో ఏంటిది అని చెప్పేసి చూసి సరే ఓకే మనం ఏం రాంగ్ చేయనప్పుడు ఎందుకని చెప్పి కోఆపరేట్ చేశాం. అందరికీ యూరిన్ టెస్ట్ చేశారు. అంతా అయిన తర్వాత మిమ్మల్ని ఎవరో డిఫేమ్ చేయాలని చూస్తున్నారు, సో అందుకే మాకు ఇలా కంప్లైంట్ వచ్చింది, మీరు పార్టీ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి లెటర్ రాసేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో నేను ఆర్టిస్ట్ వాళ్ళ వైఫ్ని ఆ ప్లేస్లో చూశాను అనమాట. చూసి నాకు డౌట్ వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఈ ఈవెంట్ మేనేజర్ది వాళ్ళది కాల్ లిస్ట్ అవన్నీ తీపిచ్చి కేసు పెట్టాను. కేసు పెట్టినప్పుడు వీళ్ళే వాంటెడ్లీ కేసు పెట్టారని ఇవన్నీ తెలిసినాయి అనమాట. దే అరెస్టెడ్, ఇంకా కేసు నడుస్తుంది. అంటే మీదేం లేదు అని బయటపడుతున్నా మీరు అందులో నుంచి ఆ రోజే అప్పుడే మనకి లెటర్ రాసి ఇచ్చారు, దే ఆర్ క్లియర్ అని. అసలు ఒక ప్రొడ్యూసర్ అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. మీరు ఒకవైపు ప్రొడ్యూసర్ గా ఇంకొక వైపు హీరోయిన్ గా చేశారు అంటే ఒక విమెన్ ఛాలెంజింగ్ రోల్ తీసుకున్నట్టే. ఇంత కష్టపడిన డబ్బంతా ఒక చిన్న సినిమా మీద పెడుతున్నాము, మళ్ళీ వెనక్కి వస్తాయో లేదో అని భయంగా అనిపించలేదా? ఇది యాక్చువల్గా నేను దిగడానికి కారణం నా పార్ట్నర్ రాజీవ్ అని ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ CEO. తను ఓటీటీ బిజినెస్ చేస్తారు. సో నాకు తనేం చెప్పారంటే బిజినెస్ పార్ట్ అంతా నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా రండి, కొత్త వాళ్ళు రావాలి, ఇలా ఒక చిన్న సినిమాని కూడా మనం ఎలా బయటికి తీసుకురావచ్చు అనేది నేను చూపించాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను కంప్లీట్గా తనని ట్రస్ట్ చేసి ఓకే మార్కెటింగ్ అంతా తనకు తెలుసు, క్రియేటివ్ పార్ట్ అంతా నాకు తెలుసు. సో అలా క్రియేటివ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు రిలీజ్ వరకు వచ్చాం. నా పని అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ నా పార్ట్నర్ వర్క్ ఉంది. అయితే కంటెంట్ బాగుంటే కట్అవుట్ అక్కర్లేదు, ఎవరిని పెట్టి సినిమా తీసినా గానీ ఆ సినిమా సక్సెస్ అవుతుంది అని ఈ మధ్య చాలా చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. మీ సినిమాలో అలాంటి ఎలిమెంట్ బలమైన కాన్సెప్ట్ ఏదైనా ఉందా? బలమైన కాన్సెప్ట్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ మీరు హీరో సైడ్ నుంచి రన్ అవ్వడం చూసారు. ఈ కథ రాసింది ఒక అమ్మాయి అండ్ కథ రన్ అయ్యేది ఒక అమ్మాయి తరఫు నుంచి. సో ఖచ్చితంగా కొత్తదనమే ఉంటుంది, ఎందుకంటే డైరెక్టర్స్ అంతా మేల్ సైడ్ నుంచి రన్ అయ్యే సినిమా ఉంటుంది కదా. సో ఇది మొత్తం రివర్స్ లో అమ్మాయి సైడ్ నుంచి అవుతుంది. అంటే ఇంతకు ముందు అమ్మాయిల్ని పిల్లల్ని చదివించుకోవడానికి ఉంటుంది అని చదివించేవారు పేరెంట్స్, తన చదువు పిల్లలకి యూజ్ అవుతుందిలే అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకవేళ హస్బెండ్ ఏమైనా తనని చూసుకోపోయినా, పేరెంట్స్గా మేము లేకపోయినా, లేదంటే ఒకవేళ వచ్చిన హస్బెండ్ ప్రయోజకుడు కాకపోయినా పిల్లలు ఇబ్బంది పడకూడదు అండ్ ఇంటిని మొత్తాన్ని తను చూసుకోగలదు అని ఒక కాన్సెప్ట్తో చదివిస్తున్నారు పిల్లల్ని. సో ఆ చేంజ్ అనేది మన మూవీలో చూపిస్తాం అనమాట. ఒక అమ్మాయిని పేరెంట్స్ చూసే పద్ధతి మారిపోయింది, సో అమ్మాయికి ఎదురయ్యే సవాళ్ళు మారిపోయాయి. సో సొసైటీలో ఎలా చేంజ్ అవ్వాలి అంటే మారే పరిస్థితులను బట్టి మన గీత దాటేయకుండా ఇటువైపు ఉండే ఎలా సెట్ చేసుకోవాలి అనే దాన్ని తీసామన్నమాట. మూవీలో ఎక్కడ ఏ మనిషి విలన్ ఉండడండి, పరిస్థితులే విలన్ చేస్తాయి. సో అది కాన్సెప్ట్. సీత ప్రయాణం కృష్ణతో సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది, టెన్షన్ గా అనిపిస్తోందా? చాలా టెన్షన్ గా ఉందండి. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటాయి, చుట్టూ మనుషులందరూ కనిపించారు నాకు. అంటే ఆఫర్ కోసం అయి ఉండొచ్చు, ఉన్న డబ్బుల్ని ఎలా మిస్యూజ్ చేయొచ్చు అని అయ్యి ఉండొచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర ఉంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకి ఈ డే వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. సినిమా ఎండింగ్కి వచ్చేటప్పటికి నా చుట్టూ ఎవరూ లేరు. ఆ టైంలో నువ్వు చేయి, నీ వెనకాల నేనున్నాను అనే వాళ్ళని కూడా నేను రోజుకి 5-6 ఫోన్లు 10-15 మెసేజ్లు పెట్టి మీరు రిలీజ్ ఉంది కొంచెం హెల్ప్ చేయండి, అప్పుడు మీరు మాట్లాడారు కదా వీళ్ళు తెలిసేమో మీరు వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి, అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటున్నాను ఈరోజు. సో నాకు అనిపిస్తుంది అసలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇంత నమ్మకద్రోహం చేసేవాళ్ళు చుట్టూరు ఉంటారా అన్న ఫీలింగ్ అయితే నాకు అప్పుడు వచ్చింది. మూవీ రిలీజ్ అయ్యే టైంకి నాకు ఏ మనిషిని నమ్మాలో తెలియనంత భయం పట్టుకుంది అనమాట. సో 10th రిలీజ్ అంటున్నాము, సక్సెస్ఫుల్గా అయ్యి పాపం నన్ను నమ్మి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నాకు మనీ రావాలని ఏం లేదు, నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తే చాలు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా ఫ్యామిలీ వచ్చేసరికి నా హస్బెండ్ కిజర్ యాఫై, ముస్లిం. తను వచ్చేసి జహీరాబాద్ ఏరియాలో పొలిటికల్గా ఉన్నారు అని రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక బాబు కాదు 2 బాబులు. అవునా? ఇద్దరిని చూసి నేను ఒక్కరు అనుకున్నట్టున్నాను. మాతోనే ఉంటాడు. ఓకే. సో తమ్ముడు వచ్చేసి మన డిగ్రీ కంప్లీట్ అయింది, తను జాబ్ చేస్తున్నాడు. నాకు పేరెంట్స్ లేరు అనమాట. సో మా బ్రదర్ నేనే
మొత్తం. అంటే మీ తమ్ముడిని మీ కొడుకు అని చెప్పారా ఇప్పుడు మీరు? లేదు లేదు లేదు, మీకే ఇద్దరు ఉన్నారు. వెన్ ఐ వాజ్ 15 నాకు మ్యారేజ్ అయింది. నా 10th లో నాకు ఫస్ట్ బాబు. ఓహో. సో ఆ బాబు వచ్చేసి ఆదిల్ యాఫై. సో తను ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసి బీబీఏకి ముంబైలో జాయిన్ అయ్యాడు, ఎస్పీ జైన్స్ లో. ఏంటి మీ అబ్బాయా? అయితే నేను క్వశ్చన్ ని మార్చి అడగాల్సిందే. మై గాడ్, నో నో నాట్ ఇట్. సెకండ్ బాబు వచ్చి ఆహిల్ యాఫై. తను వచ్చేసి 3rd క్లాస్ చదువుతాడు. మొన్న 9 years కంప్లీట్ అయ్యాయి. బట్ మీరు అనుకున్న డౌటే అందరికీ వస్తుంటుంది. నేను మన కాలేజ్ లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి, అమ్మా నీ ఫ్రెండ్స్ ని మీ పేరెంట్స్ ని తీసుకుని లోపలికి రా అన్నారు నన్ను. నేను చెప్పాను నేనే పేరెంట్ అండి అని. అవునా మీరే పేరెంట్? ఓకే ఓకే మీ లోపలికి ఫ్రెండ్ మేడం కూర్చోండి అని చెప్పారు అనమాట. సో అలా వాడి విషయాలు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఈవెన్ చిన్నప్పుడు వాడిని తీసుకుని నేను రేషన్ కార్డ్కి వెళ్ళినప్పుడు కూడా, పాప మీ పెద్దవాళ్ళు ఎవరు రాలేదా అని అడిగారు నన్ను. సరే నేనే పేరెంట్ ని. అలా ఉంటుంది అనమాట తనతో. డిగ్రీ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 3rd క్లాస్ బాబు. 15 years కి పెళ్లి ఏంటి? అంటే మా ఫాదర్ లేరు చిన్నప్పటి నుంచి, మా మదరే ఉండడంతో మా మదర్ హెల్త్ కండిషన్స్ బాగుండేవి కాదనమాట. సో అమ్మ ఏంటంటే మళ్ళీ నేను కూడా ఏదన్నా అయితే, వీళ్ళ తమ్ముడు కూడా చిన్నోడు కదా, సో మొన్నే డిగ్రీ అయింది కాబట్టి తను ఏమన్నా సింగిల్ గా ఇబ్బంది పడుతుందేమో, టీనేజర్ కదా, సో చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి మ్యారేజ్ చేశారనమాట. ముస్లిం కి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి మరి? ఆయన ఇష్టపడ్డారు, అమ్మని అడిగారు, సో అమ్మ ఓకే అని చెప్పి చేశారు. గ్రేట్. అండ్ నా లైఫ్ లో నేను తీసుకున్న గుడ్ డిసిషన్ నా హస్బెండ్ ని పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే ఇంత ధైర్యంగా నేను వచ్చి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను, మూవీస్ చేయగలుగుతున్నాను, ఇన్ని రోజులు ఈ ఫీల్డ్ లో నేను రాణించగలుగుతున్నాను అంటే అది నాట్ ఏ జోక్. యాక్చువల్గా వాళ్ళకి ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండి తను ఎంత సపోర్ట్ చేయకపోతే మనం ఏం చేయలేము. రోజా గారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల పేర్లు ముస్లిం పేర్లు, అంటే మీ ఇంట్లో అన్ని ఆచార వ్యవహారాలు కూడా అన్ని అవే ఉంటాయా? మీ పేరు ఆదిల్ యాఫై కానీ సాయి అని పిలుస్తాం. నేను బాబా డివోటీ. సో బాబా మీద అంటే నా హస్బెండ్ ఎలా అంటే నాకు ప్రాబ్లం రాకూడదు అని వాళ్ళ ఫ్యామిలీని నేను ఇప్పటి వరకు కలవలేదు. ఇన్నేళ్ళలో ఎప్పుడు కలవలేదు. మీ పిల్లలకు కూడా తాతయ్య నానమ్మ ఎవరు తెలియదు? మమ్మీ డాడీ తెలుసు వాళ్ళిద్దరికంటే, ఇంకెవరూ తెలియదు. సో నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు కూడా తెలియడానికి. సో నా పిల్లలకు ఓన్లీ తెలిసిన అంటే వాళ్ళ డాడీ తెలుసు, నేను తెలుసు. సో వాళ్ళని కూడా మేము డాడీ ముస్లిం కాబట్టి నువ్వు నమాజ్ చేయని చెప్పము, మమ్మీ క్రిస్టియన్ కాబట్టి నువ్వు దండం పెట్టుకోని చెప్పము. మీకు ఏది నచ్చితే అది మీ ఫ్రెండ్స్తో పాటు దర్గాకి వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నీకు నచ్చినట్టు ఉండండి అని వదిలేసాం ఇద్దరిని. పేర్లు మాత్రం అలా ఎందుకు పెట్టాము అంటే ఆయన పేరు మనకి ఆధార్లో కానీ వీటిలో వస్తుంది కాబట్టి వాళ్ళు అరబీస్ అనమాట. సో వాళ్ళ పేర్లు ఎలా వస్తాయంటే కిజర్ బిన్ అబుబాకర్, ఇప్పుడు ఆహిల్ ఉంటే ఆహిల్ బిన్ కిజర్ అలా వస్తాయి అనమాట. సో ఆ పేర్లు మళ్ళీ మనం పాస్పోర్ట్ కి అది వెళ్ళినప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఆ నేమ్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంట్రెస్టింగ్ అండి. సో దానికోసం సో పూజ చేస్తాము. నేనే ఇంకా అటు సైడ్ ఏమి చేయనేమో కానీ మా వారు అసలు దేనికి అని చెప్పారు. మొత్తానికి మంచి సినిమా కథ రాశారు, చాలా కాన్ఫిడెంట్ తో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ధీమాతో కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా వెళ్ళాలనే కోరుకుంటున్నాను. అది చాలా కష్టపడ్డామండి యాక్చువల్గా. అంటే అంత దూరం నన్ను నమ్మి ఆల్మోస్ట్ ఒక 60 మంది క్రూ వచ్చారు. వాళ్ళకి అక్కడ వాటర్ పడక హెల్త్ పాడైపోయేది, ఫుడ్ వేరేగా ఉంటుంది. అయినా కూడా హెల్త్ బాగోపోయినా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి షూట్ లో అటెండ్ అయ్యారు వాళ్ళు. నమ్ముతారో లేదా 24 days ఒక్క రోజు తప్ప మిగతా అన్ని డేస్ షూటింగ్ జరిగింది, వితౌట్ గ్యాప్ చేశారు. సో అంత కష్టపడిన వాళ్ళకి మంచి ఫలితమే వస్తుంది అని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రోజా గారు. మీకే కాదు మీ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.